పోస్ట్ 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 అండి. తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఏమిటి ఏమిటి శాంతి ఆ కంగారు? అవుతుంటా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియ దగ్గర నుంచా? తాతయ్య అమ్మ దగ్గర నుంచి. ఏమిటి కరుణమ్మ దగ్గర నుంచి? తాతయ్య ఎలా ఉంది? అమ్మ పూర్తిగా కోలుకుందట, కోమా నుంచి కూడా బయటపడిందట. ఏంటి కరుణ ఆరోగ్యం కుదిరిపడిందా? స్వామి నువ్వున్నావు స్వామి. ఎన్నో ఏళ్లగా అనారోగ్యంతో ఉన్న కరుణ ఆరోగ్యాన్ని బాగు చేశావు. నీకు 10 కొబ్బరికాయలు కొడతానయ్యా. ఏంటి కమలా 10 కొబ్బరికాయలు కొడతానంటున్నావు? కొబ్బరికాయ రేట్లు తగ్గాయా ఏంటి? చాలండి మీ వేళ కూడా. అసలు ఏం జరిగిందంటే పెద్దమ్మా నేను చెప్తాను. లేదు, నీకంటే పెద్దని నేనే కాబట్టి నేనే చెప్తాను. ప్లీజ్ పెద్దమ్మా నేనే చెప్తాను. ఆగండి 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 ఆగండి. మీ అందరికంటే పెద్దవాడిని నేను గనక నేను చెప్పడమే సమంజసం. విషయం ఏమిటో చెప్పకుండా అందరూ నేను చెప్తాను అని పోటీ పడుతున్నారంటే అదేదో గొప్ప విషయమే అయి ఉంటుంది. అదేంటో చెప్పండి నాన్నగారు. ముఖ్యంగా ఆ విషయం నీకు ఆనందం కలిగించే విషయం కదా. ఏంటి నాన్నగారు మీరు అనేది? అందరికీ శుభవార్త, ముఖ్యంగా బాబాయ్కి. బాబాయ్ కరుణ పిండి కోలుకుందట, త్వరలోనే ఇంటికి వచ్చేస్తుందట. ఏంటన్నయ్య నువ్వు? ఒకటో వాడు రెండో వాడు పోటీ పడితే మూడో వాడికి లాభం జరిగిందన్నట్టు ఈ గుడ్ న్యూస్ నాన్నకి నేను చెప్దామని చూస్తే పెద్దమ్మ తాతయ్య ఏమో పెద్దవాళ్ళవని నా నోరు ముయించేశారు. నువ్వేమో పానకల్లో పుడకలా వచ్చి చెప్పేశావు. అవునన్నయ్య, అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందని నీకెవరు చెప్పారు? పోస్ట్మన్ చెప్పాడా? ఏంటమ్మా పోస్ట్ మ్యాన్ అంటే ఎవరు అనుకుంటున్నావు? ఉత్తరాల్ని బట్వాడా చేసేవాడు మాత్రమే, అంతేగాని అందరు ఉత్తరాల్ని చించి చదివి అందులో విషయాల్ని దండోరా వేసేవాడు కాదు. పిన్ని వాళ్ళ ఊళ్ళో ఒక ఫ్రెండ్ ఉంటే వాడికి ఫోన్ చేశాను, వాడు నాకు ఈ విషయాన్ని చెప్పాడు. నువ్వెప్పుడు ఇంతే, పరీక్ష రాయకుండానే పాస్ అయిపోతావు. పోలేరా, ఎవరు చెప్పినా ఎవరు విన్నా ఈ విషయం మన ఇంటి పాదికి ఆనందం కలిగించే విషయం కదా. అవును మావయ్య, కరుణ ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఆ రోజు మన ముంగిట్లోకి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషాన్ని మాటల్లో చెప్పడం కాదమ్మా, నోరు తీపి చేసి చెప్పాలి. ఏదైనా స్వీట్ తినిపించి చెప్పు. సరే, ఇదిగో రుచికరమైన మైసూర్ పాక్ రెడీ. అమ్మో, మోన అంటే ఏంటో అనుకున్నాను. పర్వాలేదే, మా పిన్నిలాగే వంటల్లో ముందుంటుందన్నమాట. అదేం కాదులే, ఈ స్వీట్స్ చేయడంలో నాకు ఇదొక్కటే వచ్చు, అందుకే చేసేసాను. అవును, నానిచ్చిది ఏది? పక్కింటి బన్నీ బంటితో ఆడుకోవడానికి వెళ్ళారు తాతయ్య. ఓహో, ఒరే జనడా, నువ్వు పని చేయి. చెప్పండి నాన్నగారు. నువ్వు ఇప్పుడే మీ అత్తారింటికి వెళ్ళి కరుణమ్మని ఉన్న పడగా ఇక్కడికి తీసుకురా. అలాగే వెళ్ళు బాబాయ్. ఆగాగు, ఈ స్వీట్ తిని అప్పుడు వెళ్ళు.